హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చెక్కురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఇప్పుడున్న వింటర్ సీజన్లో చాలామంది అడుగుతున్నారు, అంటే మనకు స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ వింటర్లో ఏంటంటే స్కిన్ అనేది డ్రై అయిపోవడము, అంటే దానికి అంటే హెల్దీ లుక్ ఉండకపోవడము, రింకిల్స్ రావడము, ఇవన్నీ కూడా చాలా కామన్. కొందరికి ఏంటంటే డ్రైనెస్ ఎక్కువై పగుళ్ళు స్టార్ట్ అయ్యి అందులోంచి మళ్ళీ బ్లడ్ రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. ఈవెన్ అట్ ద సేమ్ టైం లిప్స్ కూడా బాగా డ్రై అయ్యి లిప్ పైన కట్స్ వచ్చేసి బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనం ఏం జాగ్రత్తలు తీసుకోండి అనే దాని గురించి తెలుసుకుందాం. సో బేసికలీ వింటర్స్లో ఏంటంటే మనం యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్స్ కానీ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్ అనేది వాడకూడడం బెటర్. అండ్ జస్ట్ సింపుల్ మైల్డ్ ఫేస్ వాషెస్ ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. ఎందుకోసం అంటే మనం ఎక్స్ఫోలియేషన్ కానీ లేకపోతే స్క్రబ్స్ అట్లా వాడినప్పుడు ఏమవుతుందంటే మనకు పోర్స్ ఓపెన్ అప్ అయ్యి మనకున్న న్యాచురల్ ఆయిల్స్ అనేది కూడా వాష్ ఆఫ్ అయిపోతాయి. సో అలా స్క్రబ్స్ కానీ ఎక్స్ఫోలియేటింగ్ ఫేస్ వాషెస్ కాకుండా మైల్డ్ ఫేస్ వాష్ అనేది యూజ్ చేయడం బెటర్. అండ్ సోప్స్ కూడా బెటర్ టు అవాయిడ్ యూస్ ఫేస్ వాషెస్. వాష్ చేసుకున్న తర్వాత మనకేంటంటే విటమిన్ సి సీరమ్స్ ఉంటాయి, లేదు అని అంటే మనకు గ్లూటాథైన్ సీరమ్స్ ఉంటాయి, అవి మనకు అప్లై చేయొచ్చు. సో దట్ స్కిన్ ఏంటంటే హెల్దీ అండ్ సప్పుల్ అండ్ అడిక్వేట్ హైడ్రేషన్ కూడా మెయింటైన్ అవుతుంది సీరమ్స్ అప్లై చేయడం వల్ల. దాని తర్వాత ఏంటంటే మనకు థిక్ క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజింగ్ లోషన్ పెట్టుకోండి అంటాం. ఎస్పెషలీ షియా బటర్ కానీ లేకపోతే కోకో బటర్, అవి ఏంటంటే థిక్గా ఉంటాయి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్. అవి పెడితే కూడా ఏంటంటే మనకు స్కిన్కి అడిక్వేట్ మాయిశ్చర్ అంటే తేమ అనేది ఉంటుంది. అండ్ సప్లినెస్ అంటే అది ఆరిపోయినట్టుగా రింకిల్స్ రావడం, అవన్నీ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. దాని తర్వాత మనం ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ వాడుకోవాలి. ఎస్పెషల్లీ అట్లీస్ట్ 30 to 50 SPF ఉన్న సన్ స్క్రీన్ లోషన్ అనేది అప్లై చేసుకోవాలి. ఈవెన్ ఇండోర్స్ ఉన్నా కానీ చాలామంది అనుకుంటారు మనం బయటికి వెళ్తేనే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి అనేది. అలా కాదు, ఈవెన్ ఇండోర్స్ ఉన్నప్పుడు కూడా అప్లై చేసుకుని అంటాం. సో ఇలా మనకంటే మైల్డ్ జెంటిల్ వాష్, దాని తర్వాత మనకు సీరం అప్లై చేసి దానిపైన మనకు థిక్ క్రీమీ మాయిశ్చరైజింగ్ లోషన్ పెట్టేసి దానిపైన సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవడం బెటర్ ఆప్షన్. సో ఇలా మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే మనకు బాడీలో ఉన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ ఆయిల్స్ అనేది వాష్ ఆఫ్ అవ్వదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనము థిక్ క్రీమీ అంటే కోకో బటర్ ఆర్ షియా బటర్ వాడడం వల్ల ఏంటంటే అడిక్వేట్ హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది అండ్ స్కిన్ కూడా హెల్దీగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం ఏంటంటే మన స్కిన్ అనేది హెల్దీగా మెయింటైన్ చేయొచ్చు. ఈవెన్ లిప్స్ కూడా చాలామంది ఏంటంటే లిప్స్కి కూడా ఎక్స్ఫోలియేటింగ్ స్క్రబ్స్ వాడుతూ ఉంటారు, అలాంటిది మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈవెన్ లిప్స్కి కూడా మనకు SPF బేస్డ్ లిప్ బామ్స్ వస్తున్నాయి, అవి వాడుకోవడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే కొన్ని పిగ్మెంటేషన్ కాస్ట్ చేస్తుంది. సో అది మనం చూసుకొని దాంట్లో కంటెంట్స్ ఏమున్నాయో అవి చూసుకొని మీరు లిప్ బామ్స్ తీసుకోవడం బెటర్. అండ్ అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రేషన్. అంటే మనము ఓన్లీ అప్లై చేయడమే కాదు కదా, మనం ఇంటర్నల్గా ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్మెంట్కి కూడా అడిక్వేట్ హైడ్రేషన్. చాలామంది వింటర్స్లో వాటర్ ఫ్లూయిడ్ ఇంటేక్ అనేది తగ్గిస్తారు. అలా కాకుండా మినిమం 4 to 5 లీటర్స్ అనేది బేసిక్, అది మెయింటైన్ చేయాల్సిందే. దాంతోపాటుగా విటమిన్ సి ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ జ్యూస్ కానీ బత్తాయి జ్యూస్ కానీ రెగ్యులర్గా తీసుకొని, అండ్ ఈవెన్ కోకోనట్ వాటర్ అలాంటివి తీసుకోవడం వల్ల కూడా మనకి అడిక్వేట్ హైడ్రేషన్, బాడీలో తేమ అనేది మెయింటైన్ అవుతుంది. సో దానివల్ల కూడా మనం స్కిన్ అనేది హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.